హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్గా పుదీనా పచ్చడి నువ్వులేసి ఎలా చేస్తారో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో ధనియాలు జీలకర్ర వేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు ఎంత వేసుకుంటే టేస్ట్ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పుదీనా ఒక క్వాంటిటీ బట్టి 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్లో నువ్వులు మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 5 to 6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఫ్రై చేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది, నువ్వులు, ధనియాలు అండ్ జీలకర్ర. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసానండి. మీరు పుల్లగా ఎంత తినాలనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ రెడ్ చిల్లీస్, ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి అవైలబుల్ ఉంటాయి. సో 5 to 6 వేసుకున్నాను. దాని తర్వాత పుదీనా మంచిగా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఆయిల్లో పుదీనా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం. సో మిక్సీకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి తాలింపు కూడా వేసుకున్నానండి. సో మన సింపుల్ పుదీనా నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఉంది కదా సింపుల్గా. మీరు రైస్లోకే కాకుండా దోశ, ఇడ్లీలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.